ఫస్ట్ బ్రహ్మేష్ పత్రి గారికి మరి ఇంకొకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇదే నేను ఫస్ట్ టైం రావటం ఈ బిఏఎంకి. మరి ఇంతమంది పిఎంసిలో చేరి ఇంత కృషి చేస్తున్నారంటే ఈ 2026 నూతన అధ్యాయం స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను పిఎంసిలో. అంటే మళ్ళీ కొత్తదనంతో ముందుకెళ్తుంది. దీని ఇంకా కూడా నేను కూడా ఈ పిఎంసికి ఎంతో కృషి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏవి పదవుల మీద లేకుండా ఓన్లీ పిరమిడ్ మాస్టర్గా కృషి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు ఇంకా నాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఈరోజు పూరిలో అందరం కలవటం చాలా ఆనందం, హనుమంతరాజు గారు చెప్పినట్టు. కానీ ఈ 2026లో మనం చేసే ఈ యొక్క కార్యక్రమాలన్నీ మనలో ఉన్న దివ్యత్యాన్ని చాలా ముందుకెళ్తుంది. ఇది మాస్టర్స్ చెప్పారు. ఈ దివ్యత్వము ఇంకా ఇంకా ఈ ప్రకంపన శక్తి ప్రపంచమంతా వ్యాపించి త్వరలో ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు అయ్యే నాంది పలికింది 2026లో. అది ప్రతి ఒక్కళ్ళు కూడా మనలోనే అన్నీ అంతర్ముఖమైపోయి ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇందాక చెప్పినట్టు అంబాసిడర్ ఏంటి, నేనే ఒకటే అంటాను ఒక విషయంలో, అంటే చెప్పకూడదు కానీ ఇప్పుడు సేవాదళ అంటాం. సేవ అనేది చేసేవాళ్ళందరినీ సేవాదళే కదా అనేది. అసలు నన్ను అడిగితే పిఎస్ఎస్ఎం అంతా సేవాదళ్ళే. ఎవరు చేయట్లేదు. ఇవాళ మహిళలు ఉండారంటే వాళ్ళకి ఏమి అసలు మాట్లాడితే రాని వాళ్ళు ఇవాళ జూమ్లో రేపారు. వేరే చోట ఎక్కడ ఎన్నో చూశాను నేను, ఎన్నో చెప్తారు నియమాలు ఇవి అని. ఏం లేదు సార్, అన్ని తీసి పారేశాడు. నీ దివ్యత్యాన్ని వెలికి తీయాలంటే శ్వాస మీద ధ్యాస, ఇంకా వేరేది లేదని ఖచ్చితంగా చెప్పేసి. నేను ఇంతకుముందు చాలా ఆ పద్ధతులు ఈ పద్ధతులు చేశాను. లాస్ట్కి ఇదే ఫైనల్. దీన్ని సరిగ్గా పట్టుకుంటే అన్నీ మనకి లభిస్తాయి. అది నేను ఫిజికల్గా పొందాను, స్పిరిచువల్గా పొందాను. మీరందరూ కూడా ఇలా వచ్చి దీన్ని ఇంకా ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. మన దాకా రాఘవరావు గారు చెప్పినట్టు ఈసారి గ్రౌండ్లోనే పెడతామన్నారు. అది కరెక్ట్. ఎందుకంటే ఇంకా కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క టౌన్లో ఇంకా విరిగా ధ్యాన ప్రచారం చేసి, ముఖ్యంగా నేను ఒకటే అనుకున్నాను, ఇప్పుడు ఫ్రీ అయిపోయాను కాబట్టి మన భాగ్యనగర్ హైదరాబాద్ని ప్రతి గేటెడ్ కమిటీలకు వెళ్ళి మన ధ్యానం గురించి అసలు ఇట్లాంటి ఛానల్ ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎన్నో స్పిరిచువల్ వచ్చినాయి, కానీ ఎవరింత ఇదిగా నడిపేవాళ్ళు లేరు. ఎన్నో ఒడుగుదుడులు ఉండొచ్చు, ఎన్నో జరగవచ్చు. అట్లా కాదు, ఈ క్షణం నుంచి అందరికీ తెలియేటట్టుగా ఈ ఛానల్ని చేయాలి. అది ముఖ్యమైన పాయింట్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమంతరాజు గారికి, ఆనంద్ గారికి, అందరికి కూడా మెనీ థ్యాంక్ యూ. అంటే అనౌన్స్ చేయొద్దన్నారని చెప్పి నేను అనౌన్స్ చేయలేదు, కానీ సందర్భంలో అనౌన్స్ చేస్తే దానివల్ల మరొక ఫలితం ఉంటుందనే ఆలోచన వచ్చింది ఇప్పుడు నాకు. లాస్ట్ టైం కొల్హాపూర్ వెళ్ళాం, నా భార్యను తీసుకెళ్ళాను. శుభ్రంగా అన్ని చూసింది, ట్రైన్ ఎక్కింది, వచ్చేసింది. ఈ మీటింగ్ కూడా ఏమి లేదు, నా ప్రోగ్రాం ధ్యానం చేసుకుంది. ఈరోజు వస్తుంటే మార్నింగ్ ట్రైన్లో అడిగింది అసలు ఏంటిది అని. దానికి అంబాసిడర్స్ అని కూడా తెలియదు పాపం. ఇలా చేస్తారే, 50,000 ఇస్తే వాళ్ళని ఇలా పిలుస్తారు, వాళ్ళకి చక్కగా సత్కారాలు చేసి అన్ని చూపిస్తారు అని చెప్పాను. మరి ఏమనుకుందో తెలీదు, నేను ఒక 50,000 ఇస్తాను, నన్ను కూడా అంబాసిడర్గా జాయిన్ చేయండి అంది. డెఫినెట్గా జాయిన్ చేస్తానని చెప్పాను. డబ్బులు ఎక్కడే అన్నాను. ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మళ్ళీ పిటిషన్ ఎవరికి పెడతారు. విషయం ఏంటంటే నా వృత్తి, నా ప్రవృత్తి కూడా పిఎస్ఎస్ మూమెంట్లో సంగీతమే. నా వృత్తి మ్యూజిక్, ప్రవృత్తి ఈ పిఎస్ఎస్ఎంలో ఇచ్చేటటువంటి డబ్బులు ఆర్టిస్టులందరికీ పోను, తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెడతాను. మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు భాగ్యం నేను గుడివాడ వెళ్తున్నాను, 500 కావాలి అని ఆవిడని అడిగే ఆ 200, 500, 1000 రూపాయలు తీసుకుంటాను తప్ప నేను ఎప్పుడు నా మీద నా పెత్తనం చేయను. అలా నేను ఇచ్చే డబ్బులు దాచినట్టు ఉంది కొంత. అందులో 50,000 ఇచ్చి అంబాసిడర్గా జాయిన్ అవుతాను అంది. అంబాసిడర్ అనే మాట పక్కన పెడితే 50,000 ఇవ్వడం అంటే
పత్రి మహారాజు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడమని మాత్రం నేను చెప్తాను. భాగ్యం ఇక్కడే ఉంది. రేపు వచ్చి అవి అందజేసి ఓ ఫోటో తెద్దాం ఆవిడ్ని. ఆ చుట్టుపక్కల ఇంకా పోగేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.